హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే డిసెంబర్ 5వ తారీఖు అండ్ డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయిన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 రష్మిక మందన గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన తామా మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే డిసెంబర్ 2వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి తామా మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోతో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడండి. నెంబర్ 2 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకు G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ప్రెజెంట్ వచ్చేసి రెంటెడ్ మోడల్లో అయితే మనకి మూవీ అయితే G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. జస్ట్ 19 రూపీస్ పే చేసి మూవీని అయితే చూడొచ్చు G5లో. నెంబర్ 3 ధూల్పేట్ పోలీస్ స్టేషన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఆహా వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో 4Kలో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే మనకు మలయాళం అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 జటాధర మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి సుధీర్ బాబు గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని మీకు మన తెలుగు ఆడియన్స్ అండ్ అటు హిందీ ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే జటాధర మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయినారంటే సో జటాధర మూవీ వచ్చి హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో కలిపి G5లో అయితే మనకు డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 11th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో డిసెంబర్ 11th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు డిసెంబర్ 11th కూడా ఎందుకు నెట్ఫ్లిక్స్లో అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6 3 రోసెస్ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో దాహా వాళ్ళ ఒరిజినల్ ఫిలిమ్స్ వాళ్ళే మనకి మూవీని ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు 3 రోసెస్ మూవీని అయితే మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు డిసెంబర్ 12th అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 మోస్ట్ యాంటిసిపేటెడ్ ది వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ కొంచెం చాలా ఈగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు చాలా మంది అయితే. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. మనకు డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది వేకప్ డెడ్ మ్యాన్ మూవీస్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 12th అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 జిగ్రీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో చాలా మందికి అయితే మూవీ థియేటర్ రిలీజ్ అయింది కూడా మనకు తెలుసుకోకపోయి ఉండొచ్చు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సెనెక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12th నుంచి అయితే కన్ఫామ్గా అయితే జిగ్రీస్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ నుంచి టైలర్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా చూసిన వాళ్ళు కూడా మంచి రివ్యూ అయితే వచ్చారు. సో ఈ మూవీ వచ్చి డిసెంబర్ 12th అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన కాంతా మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే థియేటర్ అయితే యావరేజ్ రాకపోతే అయితే థియేటర్ కార్డ్ అనేది ఎప్పుడు అయితే కంప్లీట్ అయితే చేసుకుంది అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ నుంచి సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు డిసెంబర్ 12th నుంచి అయితే ఈ కాంతా మూవీని అయితే అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేశారు రిలీజ్ చేస్తామని. సో ఈ కాంతా మూవీ మనకైతే థియేటర్లో మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అయింది. తమిళ్, తెలుగు, హిందీ ఇలా చాలా లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే అయింది. సో నెట్ఫ్లిక్స్లో కూడా మనకైతే డిసెంబర్ 12th నుంచి కూడా తెలుగు, హిందీ, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 10 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే డిసెంబర్ 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 12A రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీ నుంచి మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్గా అయితే నిలిచింది. అందుకే తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు క్లైమ్ చేసుకున్నారంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 21st నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు 12A రైల్వే కాలనీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా ఈగర్గా
ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది అయితే ఈ మూవీ థియేటర్‌లో చూడడానికి అయితే అస్సలు ట్రై చేయలేదు. సో, ఎందుకంటే ఈ మూవీ అంతా నెగెటివ్ టాక్‌తో అయితే తెచ్చుకుంది. అందుకే ఈ మూవీని అయితే ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకుందామని వాళ్ళైతే చేసుకున్నారు. సో, వాళ్ళొచ్చేసి మనకైతే డిసెంబర్ 21 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 మోస్ట్ యాంటిసిపేటెడ్ 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ. సో, ఈ మూవీ కోసం చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ మూవీ ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, మంచి కలెక్షన్స్ కూడా తెస్తుంది ఈ మూవీ వచ్చేసి. సో, ఈ మూవీని ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మీ నియర్ బై థియేటర్‌లో తప్పకుండా రన్ అయితే అవుతుంది. వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ ఓటీటీ కొంచెం మాట్లాడుకోవాలంటే సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి ఈటీవీ యాప్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వాళ్ళే కాబట్టి వాళ్ళే తీసుకున్నారు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి. సో, ఈ మూవీ ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, 1 మంత్ అనేది అగ్రీమెంట్ అనేది రాసుకోవడం అయితే జరుగుతుంది. సో, 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి డిసెంబర్ 21 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, అంతవరకు వెయిట్ చేస్తామనుకునేటోళ్ళు వెయిట్ చేయండి. సో, అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఇంకా 3-4 డేస్‌లో మనకు సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, అప్పుడు మీ ఎక్కడ దొరికిన థియేటర్‌లో అయితే మీకైతే ఈ మూవీ అయితే కనబడదు. సో, ప్రెజెంట్ అయితే రన్ అయితే అవుతుంది. వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెంబర్ 13 రామ్ పోతినేని గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, రామ్ గారి కెరియర్‌లోనే మనకు 2-4 మనకు ఫ్లాప్స్ మూవీస్ తర్వాత ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, మళ్ళీ కమ్‌బ్యాక్ అయితే ఇచ్చింది రామ్ గారికి ఈ మూవీ వచ్చేసి. సో, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఇంకా థియేటర్‌కి వెళ్లి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే ఇప్పుడైతే అసలు రిలీజ్ అయితే కాదు. 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, 1 మంత్ అనే అగ్రీమెంట్ అయితే రాసుకుంటారు ఏ మూవీ పైన అయినా. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే లేట్‌గానే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే మంచి హిట్ అయింది కాబట్టి లేట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫ్లాప్ అయితే తొందరగానే వచ్చేస్తుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రీమెంట్ అయితే రాసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ మూవీ వన్స్ అఫీషియల్ మనకి థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్‌గా వాళ్ళే ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ప్రెజెంట్ వచ్చేసి మనకి ఈ మూవీ అయితే థియేటర్‌లో అయితే మంచి టాక్‌తోనే రన్ అయితే అవుతుంది. సో, ఇంకా థియేటర్‌కెళ్ళి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్‌కెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, 1 మంత్ వరకు వెయిట్ చేస్తామనుకునేటోళ్ళు వెయిట్ చేయండి. సో, అంతవరకు వెయిట్ చేయలేమనుకున్న వాళ్ళు తప్పకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఇంకా 3-4 డేస్‌లో మనకు 'అఖండ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అప్పుడు ఈ మూవీస్ అన్నీ కూడా మనకైతే సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటాయి. సో, ఇంకా 2 డేసే ఉంది. సో, తప్పకుండా మనకి మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళండి. సో, రామ్ గారి ఫ్యాన్స్ అయితే తప్పకుండా వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మూవీ అయితే బాగుంది. నేనైతే చూశాను మూవీని. ఈ 13 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, మీలో చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. సో, తప్పకుండా ఈ వీడియోకి ఒక నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని చాలామంది అయితే అన్‌సబ్స్క్రైబ్ చేసే చూస్తున్నారు. సో, ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.